రాజకీయాల్లో ఒక పార్టీ కనుమరుగైపోతుంది అనుకోవడం అమాయకత్వం. అందులో అత్యంత బలంగా తయారైనటువంటి పార్టీ. నాయకత్వం లేకపోతే ఆలోచించుకోవాలి. కేసీఆర్కి తన నాయకత్వం తనకి బలం. ఒకటి తను నాయకుడిగానే కాదు, తర్వాత తరానికి సంబంధించి నాయకులు కూడా ఉన్నారు. అటు హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, కవిత అయినా, వీళ్ళందరూ. అంటే వారసత్వం ఉంది అక్కడ. వాస్తవంగా వారసత్వ రాజకీయాల్ని అంగీకరించం మనం, కానీ ప్రజలు మాత్రం అంగీకరిస్తున్నారు. దక్షిణాదిలో ఎక్కువగా అంగీకరిస్తారు. ఇవాళ వాళ్ళు బుర్రలు ఉన్నటువంటి వాళ్ళే, బాధ్యత తెలిసినటువంటి వాళ్ళే, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. రెండవది, కాంగ్రెస్ పార్టీతో ప్రాబ్లం ఏం లేదు. తాత్కాలికంగా హడావిడి నడుస్తుంటుంది. అదని ఇదని కేసులు అంటారు, అదంటారు, ఇదంటారు. కాబట్టి రేపొద్దున వ్యతిరేకత ఏ స్థాయిలో వస్తుంది, దాన్ని తన వైపుకి ఎట్లా మలుచుకోవాలన్నటువంటిదే కేసీఆర్ ముందు ఉన్నటువంటి అసలు పాయింట్. భారతీయ జనతా పార్టీ చక్కగా పుంజుకుంది ఇక్కడ. అది ఒక పెద్ద థ్రెట్ కేసీఆర్కి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పుంజుకుంటే రేపొద్దున బీఆర్ఎస్కి అక్కడ ట్రయాంగులర్ ఫైట్ అవుతుంది. అయితే ట్రయాంగులర్ ఫైట్ వస్తే తనదే విజయం అని నమ్ముతున్నది బీఆర్ఎస్. ఎందుకు అంటే మొన్న ట్రయాంగులర్ ఫైట్లో ఓడింది యాక్చువల్. కాకపోతే లాంగ్ స్టాండింగ్లో వచ్చినప్పుడు తమ వైపుకే ఉంటుందని. ఒకవేళ తేడా వచ్చిందంటే కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకోవచ్చు, బీఆర్ఎస్తోనే ఇదే బీజేపీతోనే పొత్తు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి దాని పేరేంటి, ఐఎన్డీఏ కూటమిలో లేదు కదా ఆ పార్టీ. అందువలన ఏ ఇష్యూ లేదు. పార్టీని అయితే సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు ఓడిపోయినప్పుడు సంస్థాగత నిర్మాణం చేసుకుంటే సాధ్యం అనేది డౌట్. కానీ స్థానిక సంస్థలు అనేక మంది ఉన్నారు ఇప్పటికి కూడా. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఇట్లాంటిది ఓ బలమైనటువంటి శక్తి గ్రౌండ్ లెవెల్లో ఉంది. దాన్ని మోటివేట్ చేసి ఆర్గనైజ్డ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రమే కేసీఆర్ ముందు ఉన్నటువంటి అసలు పని. అది చేసుకుంటే పార్టీకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే సమస్యల్లా తనకున్నటువంటి యాటిట్యూడ్ ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ మిగతా వాళ్ళ మీద వదిలేసేటటువంటిదే సమస్య అవుతుంది.